అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పాఠకులు, ఏజెంట్లు, ప్రకటనకర్తలు, శ్రేయోభిలాషులకు సాక్షి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024. సరైన ఆచరణతోనే సంపద సృష్టించాలని ఆకాంక్ష కలిగిన వారు న్యూ ఇయర్లో ఆ దిశగా అమల్లో పెట్టాల్సిన ఆచరణపై నిపుణుల సూచనలతో కథనం. ఇండియాలో పొత్తు చిచ్చు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కత్తి మీద సాములా మారుతుంది. ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్, 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్ అరవింద్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానిలో నిర్దయ బాధాకరం. లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న రేజర్ల అంశంలో ప్రధాని మోదీ వైఖరిని రాహుల్ తప్పుపట్టారు. భాగస్వామికి బీపీ ఉందా? అయితే మీరు జాగ్రత్త. అధిక రక్తపోటు, హైబీపీ నిశ్శబ్ద హంతకిగా మారింది. ప్రస్తుతం యువత సైతం ఈ సమస్యను ఎదుర్కొంటుంది. అంతేకాదు, భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఈ సమస్య ఉన్నా రెండో వ్యక్తికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రముఖ విశ్వవిద్యాలయాలు చేసిన అధ్యయనంలో తేలింది. బదిలీలు లేనట్టే. రెండు 2024 ప్రాధాన్యం రైతు, మహిళ, యువత. దీన్నే సంకల్పంగా తీసుకుందాం. ప్రజలకు నూతన సంవత్సర సందేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో సాగునీటి రంగంపై శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం. అతి త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇండ్లు మంజూరు. తప్పుడు ప్రచారాలతో గందరగోళం వద్దు. వికసిత్ ఆత్మనిర్భర్ స్ఫూర్తి ఈ ఏడాది కొనసాగాలి. 2023లో భారత్ ఎన్నో ప్రత్యేక ఘనతలు సాధించింది. 2024లో పేట్ ఇండియా మన లక్ష్యం కావాలి. ప్రజలు భౌతిక, మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 108వ మన్ కీ బాత్లో ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు. యాది మరవలేదు. రేవంత్ అన్నా, నన్ను యాది మరవకు శీర్షిక సాక్షి మెయిల్లో ఆదివారం ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. సీఎంఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో బిక్కనూరు లక్ష్మి ఇంటికి వెళ్ళారు. ఆమె కుటుంబ వివరాలు సేకరించారు. పంటలపై శాటిలైట్. ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నది తేల్చడంపై సర్కారు దృష్టి. పక్కాగా పంటల నమోదు లక్ష్యంతో శాటిలైట్ సర్వే. ఇప్పటికే 20 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ షురు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు కసరత్తు. దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్. కరెంట్ వడ్డన ఉంటుందా? విద్యుత్ ఛార్జీ పెంపుపై ప్రతిపాదనకు రేపటితో ముగియనున్న గడువు. మళ్లీ గడువు పెంచాలని డిస్కమ్లు ఈఆర్సీని కోరే అవకాశం. ఇప్పటికే 73,549 కోట్లు ఎగబాకిన విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు. 2024-25లో ఆదాయ లోటు 30,000 పైనే. దీనిని ప్రభుత్వం భరించాలి లేదా ఛార్జీలు పెంచాలి అనే చర్చ. ఎక్కడ ఎవరు? బీజేపీలో ఎంపీ టికెట్లకు పోటాపోటీ. సిట్టింగ్ ఎంపీలకు లైన్ క్లియర్. 13 చోట్ల ఆశావుల ప్రయత్నాలు. జనవరి మొదటి వారంలోగా అభ్యర్థుల ఖరారుపై స్పష్టత. 10 ఎంపీ సీట్లు గెలవాలని పార్టీ నేతలకు అమిత్ షా ఇటీవల దిశానిర్దేశం. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీలో చేరి పోటీ చేసేందుకు మందకృష్ణ సుముఖం. మల్కజ్గిరి నుంచి పోటీకి సై అంటున్న ఈటెల రాజేందర్. పథకాల అమలుపై అనుమానాలున్నాయి. పార్లమెంట్ షెడ్యూల్లోగా 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్. ఫిబ్రవరి 20లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే ఎగవేతల కోసమే. నిరుద్యోగ భృతి ఎగవేసే ఆలోచనలో కాంగ్రెస్. మీడియా చిట్ చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు. సమాప్తం.